మంది భక్తులు వేలాది సంఖ్యలోకి వచ్చి ఈ నవరాత్రి పండుగ అంటేనే మాకు పండుగ వాతావరణం, కోరికలన్నీ కోరుకున్నాము, మా కోరికలు నెరవేర్చాలి గణనాథుడు అని కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో చాలా మంది భక్తులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం. సార్ ఏం పేరు సార్? ఏం పేరు మేడం? అనిత. ఎక్కడ నుండి వచ్చింది? బాలాపూర్. బాలాపూర్ నుండా? సో బాలాపూర్ గణేష్ బాగుందా, ఈ గణేష్ బాగుందా? రెండు బాగుంటాయండి. అన్ని గణేష్ హైలైట్, ఒకటని చెప్పలేము, అన్ని హైలైట్. యా, అంటే లైవ్ లో ఇంత పెద్ద మహాగణపతిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా రియల్ గా అది అదృష్టం అనుకోవాలండి. మన హైదరాబాద్ కి రియల్లీ వండర్ఫుల్. ఏంటి మరి ఎట్లా పిల్లలతో ఈ పండుగ ఎట్లా ఎంజాయ్ చేసేది? చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. అంటే ఇంట్లో కూడా గణేషన్ పెట్టాము, అదే వచ్చేసి 6 days కి తీసాము. చాలా అంటే చాలా, అది వెళ్తుంటే మన ఇంట్లో నుంచి గణేశుడు వెళ్తుంటే చెప్పలేని ఒక ఫీలింగ్ అయితే ఉంటుందండి. చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు మాత్రం. రోజులు నిత్యం పూజలు చేసి ఇంట్లో ఒక మంచి మనిషి లెక్క మనం పూజలు చేస్తూ ఉంటాం. సో లాస్ట్ కి ఇట్లా నిమజ్జనం చేయాలి ఫీలింగ్ అయితే ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. సో అరే వెళ్ళిపోతుంటే అరే ఎవరు వెళ్ళిపోయారు, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది. కోరికలన్నీ కోరుకున్నారా మరి? కోరుకున్నామండి, కోరుకున్నాం. అలాగే లడ్డు కూడా తీసుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, ఈ ఇయర్ కూడా తీసుకున్నాము. అదే వచ్చి అంటున్నారు మాకు చాలా, అదే సంతోషం. అవునండి. బాగుంది, నచ్చింది. కోరుకున్నా కారు కావాలని. చదువు మంచిగా చదవాలి, జాబ్ రావాలని కోరుకున్నా. చెప్పండి. సో ఇంత పెద్ద గణపతి ముందు నడిచి వస్తుంటే నిజంగా దేవుడే కలిసి వస్తున్నట్టు ఫీలింగ్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లేదు, ఫస్ట్ టైం పిల్లలు తీసుకొని వచ్చినాము. ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం పిల్లలు చూద్దామంటే వచ్చినాము. అదే చెప్తున్నా కదా, దేవుడే కలిసి వస్తున్నట్టు ఫీల్ ఉంది. చెప్పండి. విజయ్ కుమార్ సార్ గణపతి బాగా వచ్చింది. ఖైరతాబాద్ గణేష్ మహారాజు మన 27వ తారీఖును పుట్టినప్పటికీ ఈ రోజు వరకు కూడా లక్షలాది మందిగా దర్శించుకున్నారు. ఈ రోజైతే ఒక సముద్రం కనిపిస్తున్నది. ఇసుకేస్తే రాలంత మంది ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం ఇది గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పటికీ ఒకప్పుడు బొంబాయి టాప్ అనుకునే వాళ్ళు ఇప్పుడు బొంబాయి కాదు, హైదరాబాద్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే టాప్ ప్లేస్ అంతా మా హైదరాబాద్కి చేరుకున్నది. ఖైరతాబాద్ గణేష్ చూడడానికి కళ్ళు చాలడం లేదు. భక్తులు విరివిధిగా వచ్చారు. ఈసారి భక్తులు అసలు లక్షలాదిగా తరలి వచ్చారు. ఎంతో భక్తి పారవశ్యంగా వెళ్తున్నారు. ఈ ఖైరతాబాద్ గణేష్ మహారాజే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా వీధి వీధికి, గల్లీ గల్లీకి, ప్రతి ఇంటింటికి గణేష్ పూజలు దివ్యంగా జరిగినవి. ఈసారి గణేష్ ఉత్సవాలను దేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ అని చెప్పదబ్బా. ఎట్లా అనిపిస్తుంది? అంత పెద్ద అంటే 69 అడుగుల మహాగణపతి ఇట్లా నడుచుకుంటూ వస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అసలు దేవుడే మన కళ్ళ ముందు అనిపిస్తుంది. భక్తులు ఎట్లయిపోయినామంటే అసలు ఆ కళ్ళు మొత్తం అటు వేలాది లక్షలాది కళ్ళు అని కూడా గణేష్ విగ్రహం పైన ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మన మీద అసలు బ్రైట్నెస్, ఆ వేవ్స్, ఆ గాడి యొక్క బ్లెస్సింగ్స్ అందుతున్నట్టుగా తృప్తిమై తన్మందం అయిపోతున్నాం. భక్తులు ఎలా లీనమైపోతారంటే ఒక కోలాటాలు డీజేలు లేవు కానీ ఉంటే ఇక్కడే ఊగిపోతారు. అలాంటి భక్తిలో ఉన్నారు. అంటే ఆ గణేష్ మహారాజ్ యొక్క బ్రైట్నెస్, ఆయన యొక్క వేవ్స్, బ్లెస్సింగ్స్ మనం అందరం పొందుతున్నాము. ఇదే ఈ యొక్క ఇంత ఎత్తులో ఉన్న గణేష్ ఆ బ్రైట్నెస్సే కాకుండా, వారి యొక్క బ్లెస్సింగ్సే కాకుండా, వారి చూపులు ఎలా ఉన్నాయంటే అసలు మన కళ్ళు ఎటు నుంచి చూసినా, ఏ దిక్కు నుంచి చూసినా గణేష్ మనకెళ్ళే చూసినట్టుంది. ఆ యొక్క ఆ రైటరు, అతని తయారు చేసిన ఆ శిల్పి ఎవరున్నారో అతనికి మనం అందరం కూడా మొక్కాల్సిందే. కోరికలు కావచ్చు, మొక్కులు కావచ్చు, ముడుపులు కావచ్చు, అన్ని అప్పచెప్పారు. అన్ని ఆయనే చూసుకుంటుండు. అసలు ఈ భక్తులందరూ ఈ సంవత్సరం మంచి వృద్ధిలోకి వస్తారు. ఈ యొక్క గణేష్ యొక్క బ్లెస్సింగ్స్ అందరికి అందుతాయనుకోబోతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్. గణనాథుడి దర్శనం కోసం అయితే చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా వచ్చిన పరిస్థితి. సో మరి అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుందండి. అది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే చూస్తుంటాం. చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా చూడాలని కూడా అంత దూరం నుంచి వచ్చి చూస్తున్నాం మేము. అంటే ఇంతమంది జనాలలో మీరు అంటే ఏజ్ పైబడింది ఎట్లా? అంటే దేవుడిపై భక్తి ఉంటే ఎంత దూరమైన వెళ్ళి చూడాల్సిందే. కోరికలు కావచ్చు, అన్ని ముట్టినాయి. కోరికలు కూడా చాలా బాగుంది. ఒకసారి మాట్లాడు. చాలా బాగుంది వినాయకుడు. ఆ పెద్ద వినాయకుడు ఫస్ట్ టైం చూడడం. చెప్పినా మరి గణేష్ కి కోరికలు నెరవేర్చాలనే కోరుకుంటున్నాం మేము. చక్కని కాలేజీ మంచిగా చూడాలి. ఆరోగ్యం చూపుకి వచ్చినాడు. చక్కని చూడు, ఆంధ్ర చూపుకి వచ్చాం అమ్మ.
మంచిగా ఉంది విగ్రహం అది బాగుంది దగ్గరనే బాగుంది చెప్పండి చెప్పమ్మా బాగుందయ్యా సూప్కాని వచ్చినాము ఆంధ్ర వచ్చినాము ఆంధ్ర బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ నుండి వచ్చారు? మేము కుషాయిగూడ ఓకే. ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తామండి. సో రైట్, మొత్తానికైతే ప్రజలందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మహాగణపతిని చూస్తుంటే ఆ సాక్షాత్తు దేవుడే నడుచుకుంటూ వచ్చి మా కోరికలు నెరవేరుస్తాడు అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి చూసుకోవచ్చు, దాదాపుగా వేల సంఖ్యలో ఇసుకేస్తే రాలనంటే జనాలు ట్యాంక్ బండ్ పై చూస్తూ ఉన్నాం. మరి ఈసారి వినాయక చవితి చాలామంది చాలా రకాలుగా చాలా రాష్ట్రాలలో దేశాలలో కూడా వినాయక చవితిని ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. సో మరి ఈసారి వినాయక చవితి సందర్భంగా మరి గణనాథుడు కోరికలు నెరవేరుస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడని కూడా వేచి చూడాల్సింది. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, చాలా మంది ఇక్కడ ఒకసారి చూద్దాం. అయితే 10వ రోజు కానీ 11వ రోజు కానీ ఏ రోజు అనంత చతుర్దశి వస్తే ఆ రోజే మనం గణపతి నిమజ్జన చేస్తా ఉన్నాం, సాగుతా ఉన్నాం.